హాయ్ అండి. ఈవేళ నేను అరటి తోట కూర చూపిస్తున్నాను మీకు. ఇది కదా వంట నా ఛానల్ పేరైతేనా. అరటి చెట్టు అంటే అరటికాయల నుంచి తీసిన దోట అయితే చాలా బాగుంటుంది టేస్ట్కి. మనకి అంటే బయట ఇప్పుడు అమ్ముతుంటే ఏది అన్నది మనకి ఏది తెలియదు. ఈ లేయర్లన్నీ కూడా కార్తీక మాసం దీపాలకు ఉపయోగించేసుకుంటారు. ఏదైనా మొత్తానికి అరటిపండు నుంచి అయినా అరటి గెల నుంచి అయినా సరే దోట అనేది ఏది తెలియదు. కాకపోతే టేస్ట్కి అయితే మాత్రం అరటి చెట్టు నుంచి తీసిన దోట అయితే మనకి ఒక రకం టేస్ట్గా ఉంటుంది. అది వండుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ విధంగా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇది తెలిసిన వాళ్ళకేలేండి. అయితే ఇంట్లో ఇప్పుడు పులిహోర ప్రాసెస్ లేయర్ అంతా ఇప్పుడు శుభ్రంగా మనం సన్నగా చక్కెరలా తీసుకుని చిన్న చిన్న ముక్కలు అనమాట. పనస పొట్టు ఎలా కొడతారో ఆ విధంగా సన్నగా తరుక్కుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను. అంటే నేను తీసుకున్న ఈ 2 దోట్ల ముక్కలకి ఎంత చింతపండు పడుతుందో ఒక 50 గ్రామ్స్ చింతపండు అయితే పడుతుందండి. అరటి దోట ఆవ పెట్టి అన్నాను కదా, కొంచెం మరి ఆవాలు అయితే నానబెట్టుకోవాలి కదా ముందరేను. కొంచెం ఆవాలతో పాటు ఒక 2-3 మన కారాన్ని బట్టి మిరపకాయలు కూడా నానబెట్టుకున్నాను. ఒక పక్కన పెట్టేసుకుంటాను. కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి, ఎక్కువ కాకుండాను. మిక్సీ కూడా ఎక్కువైతే నలుగుతుంది కానీ తక్కువైతే నలుగుదు. అందుకనే మన రుబ్బురోట్లో దంచేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను నానబెట్టుకున్నాను. మనం ఇప్పుడు తరగడమే పెద్ద పని అండి. కాకపోతే ఏంటంటే చేతికి మనకి ఇలాగా కర్రీలా పట్టేస్తుందని అనుకుంటాం. అరటి పువ్వు ఒలిచినప్పుడు పడుతుంది, అలాగైతే అస్సలు పట్టదు. కొంచెం పోపు అంతా పులిహోర ప్రాసెసేనండి. ఇష్టమైన వాళ్ళు జీడిపప్పు వేరుశనగుళ్ళు వేసుకుంటారు, కానీ ఇది అత్తుకోదన్నమాట. అందుకని నేను వెయ్యను. కొంచెం శనగపప్పు, మినపప్పు, మిరపకాయలు, కరివేపాకు, ఆ పైన ఎండుమిరపకాయలు అనమాట. ఇప్పుడు ఇలా తరుగుతాను నేను మొత్తం అంతాను. ఇవి తరగడానికే ఒక అరగంట పట్టేస్తుందండి. ఎందుకంటే పెద్దవి తరిగితే అస్సలు రుచిగా ఉంటుంది కూర. చిన్నవి మా అబ్బాయికి ఈ విధంగా నేను చక్రాలాగా తరిగేసి ముందర కొంచెం నీళ్ళలో ఉప్పు అది వేసి చక్కెరలా తరిగేసి ఈ విధంగా ఇచ్చానమాట. ఈ కూర వండుకోవడం అనేది మనకి అరటి తోట ఎవరికైనాను మా అమ్మగారు వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు, రాజోలు ఆ ఊళ్ళో ఉన్నప్పుడు అయితే అరటి చెట్టులో కొట్టిన వెంటనే మొత్తం అందరికీ కూడా పంచిపెట్టేసేవారండి. ఇలాగే ఇప్పుడు నాకు తెలుసున్న వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. నేను అలాగే పంచిపెట్టేశాను అందరికీను. అంత బాగుంటుందన్నమాట. ఇవి బయట ఎక్కడ దొరకదండో. మనం ఈ కూర మన ఏ హోటల్కైనా వెళ్ళి మీరు అడిగి చూడండి, ఇది ఎక్కడ దొరకని కూర. అందుకే దొరకనివి మనం ఎప్పుడైనా సరే అరుదుగా దొరుకుతూ ఉంటాయి. అప్పుడే మనం చేసుకు తినాలి, పత్తకించకుండా అనిపిస్తుంది నాకు. ఇవి సర్వసాధారణమండి మనకి. అందులోనూ అరటి చెట్టు కొట్టి తీసుకొచ్చి పాపం ఇచ్చారంటే వాళ్ళకి ఎంత శ్రమో. అయితే నాకు ఈ విధంగా చేయటం అంతా వచ్చినాయి. ఇక్కడ టైం తినేస్తున్నాను, మా అబ్బాయికి ఇచ్చేసాను. మా అబ్బాయి అయితే పాపం టకటక వాడు తరిగి నాకు అప్పచెప్పేశాడు. ఈ తరగడం అంతా పెద్ద ప్రాసెస్ అండి కూర. మనం పనసపట్టు టేస్ట్ ఎలా ఉంటుందో, పనసపట్టు కొట్టడం, తొక్క తీయటం, నూనె రాసి పసుపు రాసి దాన్ని పొట్టంతా కొట్టి పెట్టడం అనేది కండ్రెక్కకుండా చేస్తారు చూసారా, అది చాలా పెద్ద పని అండి. అది తద్దినాలకి వాటికి మేము వాడుతూ ఉంటాం ఎప్పుడైనా సెరమనీలు వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ విధంగా నేను నా ప్రాసెస్ అంతా పని ఈ విధంగా చేసుకుంటూ వచ్చాను. చెప్తున్నాను కదా, ఇది కూడా చాలా అరగంట పైన పట్టింది. ఇదైతే మా అబ్బాయి చేత చేయించి ఈ విధంగా నేను తరిగి ఉప్పు నీళ్ళలో వేసి ఫస్ట్ ప్రాసెస్ ఉడకపెట్టడం. ఈ ఉడకపెట్టడం అంతా కూడా ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా స్పీడ్గా అయిపోతుంది ఉడకపెట్టడం. పనసపట్టేనంతే. ఈ ఉడకపెట్టడం అయిపోయిన తర్వాత శుభ్రంగా నేను వార్చుకున్న తర్వాత ఈ లోపలే ఆవ పెట్టడం, ఆవ దంచుకోవడం, పులుసు పోపు, చింతపండు అంతా గట్టిగా చిక్కగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది లిక్విడ్లో ముక్కలు కాబట్టి కూర అత్తుకోదు. అందుకని కొంచెం చిక్కగా అయితే తీసుకున్నాను అనమాట. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఆవే మెయిన్ దీనికి ప్రధానమైన కూరకి టేస్ట్. ఆవు పెడితేనే ఉంటుంది. ఇదేనంతే, పనసపట్టు కూర అయినంతే. అరటికాయ కూడా ఆవు పెట్టి కూర వండుకుంటారండి. క్యాబేజీ కూడా వండుకుంటారు. క్యాబేజీ కూడా సేమ్ ప్రాసెస్, ఇలాగే తరిగేసుకోవడం, కొంచెం ఇలాగే ఉడకపెట్టేసుకోవడం, ఈ విధంగానే వండేసుకుంటారు అనమాట. అంతేనండి. కొంచెం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ కాలం వాళ్ళలో ఉన్న వాళ్ళకి ఏంటంటే టకటక అయిపోవాలి, చకచకా తరిగేసుకుని 5 నిమిషాల్లో బయటపడిపోవాలన్నట్టు ఉంటారు.
ఈ టైపు కూరలు అయితే అస్సలు వంటారు ఈ రోజుల్లో పిల్లలైతే. ఇవి మాకు ఇంకా మా అమ్మగారు వాళ్ళు ఇలా వండడం అలవాటు చేశారు కాబట్టి ఇప్పటికీ కూడా దొరికినప్పుడు వండుకోవాలి అనే పద్ధతిలో మేము ఉంటూ ఉంటాం. ఇప్పుడైతే అంతే 10 నిమిషాలు ఉడికిపోయిందని చెప్పాను కదండి, ఉడికిపోయింది. దీన్ని ఇంకా తీసేసి శుభ్రంగా నీళ్ళన్నీ పారపోసేసి, ఇవి తింటే బ్రెయిన్కి మంచిది అంటారు ఆర్టికేను, అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇప్పుడు ఈ ఆవ దంచడం మా అబ్బాయి చేత చేయించాను. ఈ ఆవ రుబ్బించడం అదిను కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఆవ దంచిన తర్వాత నూనె వేసి పక్కన పెట్టాలి కండ్రెక్కకుండా. అది కండ్రెక్కితే చిరుచేది వస్తుంది. అందుకని మిరపకాయలు ఆవాలు శుభ్రంగా పేస్ట్ లాగా దంచేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పులిహోర పప్పు చెప్పాను కదండి, ఇష్టమైతే జీడిపప్పు వేరుశనగుళ్ళు వేసుకుంటారు, కానీ దీనికి అంత అక్కర్లేదు. కూర వడియాల నేను పనసు పెట్టి కూరకేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నేను శనగపప్పు మిరపకాయలు వేసాను, ఇంగువ యాడ్ చేశాను. ఆవ పెట్టినా సరే ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇంగు కూడా వేసి ఆ పైన మిరపకాయలు వేసేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. ఇంకా కూర గుమ్మగుమ్మలాడుతోందండి, ఇంగు వేసాను కదా, అంతే. ఈ ఉడకబెట్టినంత కూడా వేసేసుకోవడం అనమాట ప్రాసెస్. పోపు అంతా వేగిపోయిన తర్వాత చింతపండు కూడా కొంచెం గట్టిగా తీసుకున్నాను. మనం పులిహోరలో ఏ విధంగా వేస్తామో ఆ విధంగానే అనమాట, అంతే. ఇది కొంచెం వాటర్ దగ్గరికి పడిన తర్వాత ఉప్పు అది వేసేసుకొని ఒకసారి ఉప్పు వేసేసుకోవడం. ఉప్పు మామూలు పులిహోరకి అది ఎంత పడుతుంది అంతే పడుతుంది, ఎందుకంటే ఆవ పెట్టాను కాబట్టి ఈక్వల్గా కారం తగ్గట్టుగా ఉండాలి. ఆ విధంగా కరివేపాకు అన్నీ వేసుకున్నాను. ఇందులో కొంచెం అల్లం కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏమీ వేసుకోరండి. ఇప్పుడు మీరు ఇలా వండుకొని తిన్నారు అంటే చాలా చాలా బాగుంటుంది. ఇదండి నా కూర. నేను ఇలాంటివి చాలా అరుదుగా వండుతూ ఉంటాను, దొరకవు కదా మనకి. పల్లెటూర్లు వాళ్ళు అయితే రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి, మన సిటీలో దొరకడం అనేది చాలా కష్టం. అది దొరికినప్పుడు నేను తెచ్చుకోవడం కూడా చాలా గ్రేట్ అనమాట ఈ రోజుల్లో. కాకపోతే నేను ఈ కూర ఇలా వండానండి, ఆవు పెట్టేసి. ఇవి మనకి పొద్దున్న వండినకన్నా సాయంత్రం వండవు తింటే చాలా చాలా బాగుంటుందండి. మొత్తం కూర అంతా చల్లారిపోయిన తర్వాత నేను ఆవు అయితే ఇప్పుడు పెడుతున్నాను. ఇప్పుడు పెట్టిన తర్వాత కలిపిన తర్వాత సాయంత్రానికి ఆవు పెట్టిన కూర ఊరి ఉంటుంది. పులిహోర అయినా అంతే, పనసపట్టి కూర అయినా అంతే, ఇప్పుడు ఈ అరటి తోట కూర అయినా అంతే. సాయంత్రానికే చాలా చాలా బాగుంటుందండి. మన్నాడు పొద్దున కూడా మేము చిన్నప్పుడు ఉంటే తినేవాళ్ళం. కాకపోతే ఇంకా ఇప్పుడైతే ఎప్పటికప్పుడు డిస్మెంట్ చేసేసి అందరికీ రుచులు తెలియని వాళ్ళందరికీ నేను ఇచ్చేసే ఉండే పద్ధతి ఉండైనది. ఎవరికైనా సరే వాళ్ళకి తెలీదు అంటే నేను వెంటనే నాకు ఎందుకో ఇవ్వాలి అనిపిస్తూ ఉండేది, ఎందుకంటే మన రుచులు వాళ్ళకి తెలియదు. ఆ విధంగా నేను కూర ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. ఇది నా వంట అండి. మీకు నచ్చితే లైక్ చేయండి.